హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శౌర్య రామలక్ష్మిని కలిసి ఇక ఎంతో ఆనందంగా రామలక్ష్మి నాకు జాబ్ వచ్చింది, మీ నాన్నగారే స్వయంగా కాలేజ్కి వచ్చి మాట్లాడి మరి నాకు జాబ్ ఇప్పించారు అని చెప్పి అంటూ ఉంటే, నాకు తెలుసండి అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఎలా తెలుసు, మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారా అని శౌర్య అంటూ ఉంటే, కాదండి, మీరు కాలేజ్లోనే ఉద్యోగం చేయాలనుకుంటున్న విషయం నాకు తెలుసు. నా వల్లే కాలేజ్లో మీ పరువు పోయింది. ఎవరి ముందైతే పరువు పోయిందో వాళ్ళందరి ముందు మీరు తల ఎత్తుకొని తిరగాలని నాకు అనిపించింది. మీ నిజాయితీ అందరి ముందు నిరూపించుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే నేనే నాన్నతో మాట్లాడి మీకు ఆ ఉద్యోగం వచ్చేలాగా చేశానని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు శౌర్య ఆనందంతో రామలక్ష్మిని ముద్దు పెట్టుకోబోయి ఇక అలా అది రోడ్డు అన్న విషయం గుర్తుకు వచ్చి రామలక్ష్మి బుగ్గలు పిండుతూ తనని ముద్దాడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ రామలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నా మనసు నువ్వు అర్థం చేసుకున్నావు, అందుకే మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఇక అలా రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు. ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఎంతో ఆనందంగా ఉన్న రామలక్ష్మి సడన్గా డల్గా ఉంటుంది. ఇక అప్పుడు శౌర్య, ఏమైంది రామలక్ష్మి, అంత హఠాత్తుగా ఎందుకు డల్గా అయిపోయావని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు రామలక్ష్మి, మరేం లేదండి, అసలు ఈ జన్మకు జరగదు అనుకున్న మన పెళ్ళి జరగబోతుంది. అసలు జీవితంలో కలవం అనుకున్న వాళ్ళం ఒకటవ్వబోతున్నాం. కానీ పాపం ఆద్య గురించి ఆలోచిస్తేనే బాధగా అనిపిస్తుంది. అటు బావకు దూరం అయ్యి తను చాలా బాధపడుతుంది. కళ్ళ ముందు బావని చూడలేక తను అమెరికా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. మన పెళ్ళికి కూడా తను ఉండడం లేదు, అందుకే బాధగా అనిపిస్తుంది అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే, అదేంటి రామలక్ష్మి, ఆద్య మన పెళ్ళికి ఉండడం లేదా? 10 రోజుల్లోనే కదా మన పెళ్ళి, మరి తను 10 రోజులు కూడా ఉండనంటుందా అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. అవును సార్, నిజానికి తను ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది, కానీ ఇన్ని రోజులు బాబాయ్ గురించి ఏమీ తెలియలేదని బాబాయ్ కోసం ఆగింది. ఇప్పుడు బాబాయ్ తిరిగి వచ్చేసరికి తను వెళ్ళిపోతానంటుంది. మేమంతా ఎంత ఆపడానికి ప్రయత్నించినా తను వినడం లేదు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే, మన ప్రేమకు కూడా ఆద్య ఎంతో సహాయం చేసింది రామలక్ష్మి. మొదట్లో నేను నిన్ను పట్టించుకున్నప్పుడు ఆద్యని 1-2 సార్లు నాతో మాట్లాడింది అని చెప్పి శౌర్య, తను వెళ్తుందంటే నాకు కూడా బాధగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు రఘురామ్ ఇంట్లో కానిస్టేబుల్ పోలీస్ ఎంక్వైరీకి వస్తాడు. ఇక దాంతో ఆ మాట వినగానే చారు భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి బావి దగ్గర దాక్కుంటుంది. ఇక అప్పటికే ఆ బావి దగ్గర పద్మ కూడా ఉంటుంది. అసలు ఈ పోలీసులు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఏంటో అని చెప్పి చారు కంగారు పడిపోతూ ఉండగా, ఇక అప్పుడు పద్మ, నువ్వేంటి ఇక్కడికి వచ్చి దాక్కున్నావని చెప్పి అంటూ ఉంటుంది. అది సరే, నువ్వెందుకు ఇక్కడ దాక్కున్నావని చారు అంటూ ఉంటే, ఏమో ఏ కేసు మీద పోలీసులు ఇంటికి వచ్చారో ఏంటో, ఆయన ఏం చేశారో, ఆయన ఏం చేసినా కూడా తలనొప్పులు నాకే కదా, అందుకే నేను వచ్చి ఇక్కడ దాక్కున్నానని చెప్పి పద్మ అంటూ ఉంటే, నేను కూడా అందుకే భయపడ్డానని చారు అంటుంది. నువ్వేం చేశావని పద్మ చారుని అడుగుతూ ఉంటే, మరేం లేదు, ఆద్యని మంటల్లో తోసిన విషయం పోలీసులకు కానీ ఏమైనా తెలిసిందేమోనని చెప్పి నేను భయంతో ఇక్కడికి వచ్చి దాక్కున్నానని చెప్పి చారు అంటూ ఉంటుంది. అయినా పోలీసులు ఒకవేళ అరెస్ట్ చేస్తే నన్ను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేస్తారు, మన ముగ్గురిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి చారు అంటూ ఉంటే, అప్పుడు పద్మ, వసే దుర్మార్గురాలా, అందుకేనా అందులో మమ్మల్ని కూడా భాగం చేశావు? గుడిలో ఆ రోజు కరెంట్ తీసింది నేనే కదా, అందుకే ఏమైనా ఎంక్వైరీకి వచ్చుంటారేమో అని చెప్పి పద్మ భయపడిపోతూ ఉంటే, అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి అత్త కూడా ఇద్దరు సరిపోయారు, పోలీసులు ఎంక్వైరీకి వచ్చింది పాస్పోర్ట్ కోసం అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి పాస్పోర్ట్ కోసమా అని చెప్పి అనవసరంగా భయపడిపోయాం, వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి పద్మచారు పార్వతి వీళ్ళు ముగ్గురు కూడా హాల్లోకి వస్తూ ఉంటారు. ఇక రఘురామ్ నమస్కారం అని చెప్పి ఇక కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఉంటే, నేను పాస్పోర్ట్ ఎంక్వైరీ కోసం వచ్చానండి అని చెప్పి అతను అంటూ ఉంటాడు. మన ఇంట్లో పాస్పోర్ట్ ఎవరికి అవసరం అబ్బా అని చెప్పి వెంకట్రావు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి శ్రీను వచ్చి, నేనే పాస్పోర్ట్కి అప్లై చేశాను మావయ్య అని చెప్పి రఘురామ్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన చారు, ఇప్పుడు నువ్వు హఠాత్తుగా పాస్పోర్ట్కి ఎందుకు అప్లై చేసావు బావా, ఆద్యతో కలిసి అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా రఘురామ్ ముందు శ్రీనుని ఇరికించేసరికి, ఏంటి శ్రీను, చారు చెప్పేది నిజమా,
నువ్వు ఆద్యతో పాటు మమ్మల్ని ఇంటిని వదిలేసి అమెరికాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో శ్రీను అదేం లేదు మావయ్య, నేను ప్రస్తుతం జాబ్ కోసం అప్లై చేస్తున్నాను కదా, ఒకవేళ వాళ్ళు జాబ్ కోసం వేరే కంట్రీకి పంపిస్తే అప్పుడు పాస్పోర్ట్ అవసరం అవుతుంది కదా, అందుకే ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నాను అని చెప్పి శ్రీను అనగానే ఇక అప్పుడు రఘురామ్, అవును ఈ మధ్యకాలంలో ఉద్యోగం కోసం బయట దేశాలకు వెళ్ళి రావడం మామూలైపోయింది, ముందు జాగ్రత్త పడడం మంచిదే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పద్మ, చారు, పార్వతి వీళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాడు ఆద్య కోసం కాదట కదనే అమెరికాకి వెళ్ళేది, ఉద్యోగం కోసం అట కదా అని చెప్పి చారుతో అంటూ ఉంటే ఇక అప్పుడు చారు, లేదు ఇప్పుడు మీ కొడుకు కావాలని ఇలా నాటకాలు ఆడుతున్నాడు, అసలు వెళ్ళేది మాత్రం ఆద్య కోసమే, ముందు ఆ మహాతల్లి వెళ్తుంది, తర్వాత వెనకాల ఈయన గారు వెళ్తారు అని చెప్పి చారు అంటూ ఉంటుంది. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు, నా కొడుకు నన్ను మోసం చేయడు అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది. ఇకప్పుడు చారు, అబ్బో నీ కొడుకు నిన్ను మోసం చేయడా, మరి పెళ్లి రోజు జరిగిందేంటో, ముసుగులో ఆద్యని కూర్చోబెట్టి తాళి కట్టాలనుకోలేదా, అప్పుడు నిన్ను మోసం చేయాలనుకోలేదా అని చెప్పి చారు అంటూ ఉంటే, అవునదిన చారు చెప్పింది కూడా నిజమే, శ్రీనుని నమ్మడానికి లేదు, అది చెప్పినట్టుగా ఆద్యతో ఒకవేళ శ్రీను వెళ్ళిపోతే అప్పుడు ఎలా అని చెప్పి ఎలాగైనా సరే శ్రీను అమెరికాకి వెళ్లకుండా ఆపాలని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వని చెప్పి పద్మ అంటూ ఉంటే, నేనేమైనా ఇందులో పండితురాలినా, ఇటువంటి విషయాల్లో సలహా ఇవ్వాలంటే చాలా పెద్ద వెధవై ఉండాలి, అడ్డదోవలు బాగా తెలిసిన వాడై ఉండాలి, అలాంటి వాడే మనకి సలహా ఇవ్వగలడని పార్వతి అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడే నేను వెళ్ళి మా నాన్నకు ఫోన్ చేస్తానని చెప్పి చారు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెబుతానంటుంది అని చెప్పి పద్మ అంటూ ఉంటే, పోనీలే వదిన, మొత్తానికి మనకైతే ఐడియా కావాలి అంతే కదా అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. తర్వాత ముగ్గురు కలిసి చలపతిని కలుస్తారు. ఇక చలపతికి విషయం చెప్పి, ఎలాగైనా సరే శ్రీను నాకు నీ కూతురికి దూరం కాకుండా ఉండాలంటే ఏదైనా ఐడియా చెప్పండి అని చెప్పి పద్మ చలపతిని అడుగుతూ ఉంటుంది. ఐడియా బ్రహ్మాండంగా ఉండాలి, అదిరిపోవాలి అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. ఇక అలా ముగ్గురు కూడా చలపతిని మధ్యలో కూర్చోబెట్టి రౌండప్ చేస్తూ ఉంటే, ఆగండి ఏంటి అలా తిరుగుతున్నారు, నాకు మెడ పట్టేసేలాగా ఉంది, ఇప్పుడేంటి అల్లుడు గారు అమెరికాకి వెళ్లకుండా ఆపాలి అంతే కదా, ఆలోచించి చెబుతాను అని చెప్పి చలపతి కాసేపు ఆలోచించి, వీసా రాకుండా ఉండాలంటే అల్లుడి మీద కేసు బుక్ అవ్వాలి, ఏదైనా కేసులో అల్లుడిని ఇరికించేస్తే అప్పుడు వీసా రాదు, అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళరు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు. ఏంటి నా కొడుకుని కేసులో ఇరికిస్తారా అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది. మరి అమెరికాకి వెళ్లకుండా ఉండాలంటే అలాగే చేయాలని చలపతి అంటూ ఉంటాడు. పోనీ దొంగతనం కేసు పెడితే అని పార్వతి ఐడియా ఇస్తుంది. దొంగతనం అయితే అంత స్ట్రాంగ్గా ఉండదు, పైగా రఘురామ్ గారి మనిషి దొంగతనం చేస్తాడంటే ఎవరు నమ్మరని చెప్పి చలపతి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు చారు, పోనీ మర్డర్ కేసులో ఇరికించేద్దామని చెప్పి సలహా ఇస్తుంది. దాంతో పద్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఓసే ఏంటే నా కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు, మర్డర్ కేసులో ఇరికించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు చలపతి, సరే ఒక పని చేద్దాం, ఖర్చు అయితే అయింది, అల్లుడు గారిని అమెరికా పంపించేద్దాం, లేకపోతే ఏంటమ్మా నువ్వు, ఇప్పుడు మర్డర్ కేసులో అల్లుడిని ఇరికిస్తే ఆద్యకి దూరం అవ్వడం తర్వాత సంగతి, నీకు కూడా అల్లుడు గారు దూరం అవుతారు, జీవితాంతం జైల్లోనే కూర్చుంటారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు. మరి ఏ కేసు అయితే బాగుంటుందని చెప్పి చారు అంటూ ఉంటుంది. ఇక దాంతో చలపతి, రేప్ కేసు అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, కేసు ఫైల్ అయితే వీసా రాదు, ఇక అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళరు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు. ఏంటి నా కొడుకుని రేప్ కేసులో ఇరికించి జైలుకి పంపిద్దాం అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు చలపతి, ఏం కాదమ్మా, ముందుగా కేసు పెట్టించిన అమ్మాయితోనే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కేసు వెనక్కి తీసుకునేలాగా చేస్తాము, అంతే, సింపుల్గా అయిపోతుంది, కంగారు పడాల్సింది ఏమీ లేదు అని చెప్పి చలపతి అలా తనకొచ్చిన ప్లాన్ గురించి చారు వాళ్ళకి చెబుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.